హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మన టాపిక్ ఈరోజు వచ్చి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ రిలీజ్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, అడ్మిట్ కార్డ్ రిలీజ్ ఎప్పుడు అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఏపీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేస్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ఏ చిన్న గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి అయితే అందరికంటే ముందుగా మీకైతే అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా రావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఓకే, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి అయితే మనకు రేపు సోమవారం మే 5వ తారీఖు వచ్చేసి కానిస్టేబుల్కి సంబంధించి మార్క్స్ యాడింగ్ కేసు అయితే హియరింగ్ ఉంది. అలాగే ఈ మే 5 సోమవారం వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్పై హోంగార్డ్స్ అయితే పిటిషన్ వేయడం జరిగింది కదా, ఆ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. సో అందరి అభ్యర్థుల్లో ఒకటే ఆలోచన, సోమవారం వచ్చేసి ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో సోమవారం ఏం జరుగుతుంది అనే దాని విషయం పక్కన పెడితే చాలామంది అభ్యర్థులు జూన్ 1 ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది, మే 5వ తారీఖు హోంగార్డ్స్ అనేది స్టే తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ రిలీజ్కి సంబంధించినటువంటి కొన్ని డేట్స్ కూడా మేము ముందుంచుతాను ఈరోజు. సో మనమైతే ఎవరైతే ఇంకా మేల్కోలేదో జూన్ 1 ఎగ్జామ్ ఉంటుంది అని ఇంకా మేల్కొని అభ్యర్థులు ఎప్పటికైనా మేల్కోండి. ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఇప్పటికి కూడా ఇంకా మీరు మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నట్లయితే అది కేవలం మీ భ్రమ మాత్రమే అని నేను మరొకసారి అయితే చెప్తున్నాను. సో ఇంకా మనమైతే మన మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనకున్నటువంటి సమాచారం అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాకున్నటువంటి సమాచారం, నాకు వచ్చిన సమాచారాన్ని ఈ టైంలో నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. సో ఆ విషయాన్ని అయితే అభ్యర్థులు మరీ ముఖ్యంగా గమనించాల్సి ఉంటుందన్నమాట. సో అడ్మిట్ కార్డు వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు వచ్చేసి మనకు మే 10 లేదా మే 15వ తారీఖు అయితే రిలీజ్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, మే 10 లేదా మే 15వ తారీఖు. సో ఈ డేట్స్లో రిలీజ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఈ డేట్స్లో కాకపోయినా మే 10 నుంచి మే 15 మధ్యలో ఏ రోజైనప్పటికీ ఈ 5 డేస్ గ్యాప్లో కంపల్సరీ అయితే అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే డ్యామ్ షూర్గా అయితే ఉందన్నమాట. సో అభ్యర్థులు ఇప్పటికైనా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదు అనే విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అడ్మిట్స్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది అనే భ్రమలో అయితే ఉండకండి. మరి రేపు మే 5వ తారీఖు మెయిన్ ఎగ్జామ్పై హోంగార్డ్స్ పిటిషన్ సంగతి ఏంటి అని మీలో కొంతమంది కామెంట్ సెక్షన్లో డ్యామ్ షూర్గా అడుగుతారు. దాని గురించి కూడా నేను ఇక్కడే సమాధానం చెప్తానన్నమాట మీకు. వారిని ఎట్టి పరిస్థితుల్లో అయితే నాకున్నటువంటి సమాచారం ప్రకారం వారికైతే అలో చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి మెయిన్ ఎగ్జామ్కు సంబంధించి. మరి ఎవరిని అలో చేస్తారు హోంగార్డ్స్ను, ఎవరిని అలో చేయరు అనే దాని గురించి అయితే మళ్ళీ ఒకసారి క్లారిఫై ఇచ్చుకుందాం. మెయిన్ ఎగ్జామ్కు సంబంధించి ఎవరైతే 760 మెంబర్స్ 760 నుంచి 80 మధ్యలో అయితే ఈవెంట్స్ అయితే క్వాలిఫై అవడం జరిగింది. ఈ ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ప్రస్తుతానికి అలో చేయడం జరుగుతుంది. రేపు 5వ తారీఖు అయితే వాళ్ళ పిటిషన్ అయితే ఉండడం జరిగింది కదా. నేను ఆల్రెడీ ఈరోజు మీకు మధ్యాహ్నం వీడియోలో కూడా చెప్పాను, వారికైతే పాజిటివ్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ కేసు మీ దురదృష్టం కొద్దీ వాళ్ళకి పాజిటివ్గా వచ్చింది అంటే వాళ్ళని కూడా మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తారు. బట్ ఈవెంట్స్ అయితే ఇప్పుడైతే వారికి కండక్ట్ చేయరు. అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈవెంట్స్ అయితే వారికి ఇప్పుడు కండక్ట్ చేయరు ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్. ఏది ఇన్ కేస్ వాళ్ళకు పాజిటివ్గా వస్తే తప్ప. అంతేగాని వాళ్ళకు పాజిటివ్గా రాగానే మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెడతారనే భ్రమలో అయితే అభ్యర్థులు ఉండకండి. అలాగే మధ్యాహ్నం ఒక అభ్యర్థి అడిగాడు, మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ డ్యామ్ షూర్గా అవుతుంది, ఇన్ కేస్ మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేస్తామని చెప్పేసి నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే నా ఛానల్ని కంప్లీట్గా నేనైతే డిలీట్ చేస్తానన్నమాట. సో ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మరి మెయిన్స్ ఎగ్జామ్ మరి పోస్ట్ పోన్ అవ్వకపోతే మరి ఆ అభ్యర్థి ఎగ్జామ్ రాయకుండా ఉంటాడేమో చూడాలి మరి. సో ఇది మరి మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్. మరొకసారి అయితే డిస్కషన్ చేద్దాము. మే 10 లేదా మే 15వ తారీఖులో అయితే మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మే 10 లేదా 15 ఈ మధ్యలో డేట్స్లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్, అంటే 10 నుంచి 15 మధ్యలో అయినా రిలీజ్ అవ్వచ్చు, లేదా 10వ తారీఖు లేదా 15 మనకు వచ్చినటువంటి డేట్స్ అయితే మే 10 లేదా మే 15వ తారీఖుల్లో అయితే
ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం. సో దీన్ని బట్టి అభ్యర్థులు అయితే మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మరి ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనం ఇక్కడే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడైతే ఎక్కువగా ప్రెజర్కి లోనయ్యే అవకాశం ఉంది, అంటే చదివినా కానీ గుర్తుండట్లేదు అనే ఒక ఫీలింగ్లో ఉంటారు, ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇన్ని రోజులు చదివారు మీరు, సో ఇన్ని రోజులు చదివింది ఒక లెక్క, ఇప్పటి నుంచి చదివేది ఒక లెక్క అన్నట్టుగా ఉంటుంది మీకు. ఏదైతే చదివారో అంటే కొత్తగా ఏ బుక్స్ చదవద్దు స్పెషల్లీ, ఎందుకంటే మీరు పాత బుక్స్ ఏవైతే చదివి ఉన్నారో ఆ బుక్స్నే రివిజన్ చేయండి తప్ప కొత్తగా బుక్స్ ఆ బుక్ బాగుంది మార్కెట్లో, ఈ బుక్ బాగుంది మార్కెట్లో అని చెప్పేసి ఒక సబ్జెక్టుకు 4 బుక్స్ చదవకండి. ఉన్నది పోయిద్ది ఉంచుకున్నది పోయిద్ది అన్నట్టుగా ఉంటుంది అనమాట పరిస్థితి. ఒక సబ్జెక్టు 4-5 బుక్స్ చదివితే ఏదన్నా అంటే రెఫరెన్స్ అంటారు. ఎక్కడ రెఫరెన్స్ మహా అంటే కొంచెం వేరియేషన్ ఉంటుందేమో తప్ప దానికి దీనికి అంత సబ్జెక్టివ్స్ ఏమో టాపిక్స్ ఏమి ఉంటాయి. మీరు ఏదైతే ఫస్ట్ నుంచి ఇన్ని రోజుల నుంచి ఏ బుక్ అయితే ప్రిఫర్ చేశారు, ఏ బుక్ అయితే చదివారో ఆ బుక్కే చదవండి. ఎవడు మీ పక్కన ఫ్రెండ్ వచ్చి ఈ బుక్ బాగుంటుందంటే వెంటనే ఆ బుక్ కొనేసి దాని మీద పడిపోవడం, ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఏ బుక్స్ చదివారో అవే బుక్స్ రివిజన్ చేయండి. మీ ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది పేపర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరు మెయిన్ ఎగ్జామ్లో తప్పులు చేస్తే వాళ్ళదే జాబ్ ఉంటుంది, ఎవరు బాగా రాస్తే కాదు. తప్పులు ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళకే జాబ్ అనమాట. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లో అందరూ బాగానే చదువుతారు, కానీ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి కొందరే సక్సెస్ అవుతారు. కారణం ఏంటో తెలుసా? ఎవరైతే ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ తప్పులు తక్కువగా చేసే వాళ్ళకు మాత్రమే జాబ్ అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఇద్దరికి వేరియేషన్ మెయిన్ ఎగ్జామ్లో 5 to 10 మార్క్స్ మాత్రమే వేరియేషన్ ఉంటుంది. అది కూడా దేనికి? మీకు తెలిసిన బిట్స్ బయటకు వచ్చి రాగానే అర్రే ఈ బిట్ తప్పు చేశాను అనే ఫీలింగ్లో మీరు ఉంటారు. ఆ తప్పు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు అనుభవించిన ఎగ్జామ్ హాల్లో మీరు ఫేస్ చేసినటువంటి ప్రెజర్ అనమాట. సో అదొకటి తగ్గించుకోండి. అలాగే బబ్లింగ్ విధానంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు బబుల్ చేసేటప్పుడు టైం అయిపోతుందనే టెన్షన్లో కొంచెం అటు ఇటు పక్కకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బబ్లింగ్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి అభ్యర్థులు. మరి ఇది ఎగ్జామ్కు సంబంధించినటువంటి టిప్స్ అయితే. మరి ఇదే అప్డేట్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డుకు సంబంధించినటువంటి అప్డేట్ చూసాము. అలాగే కోర్టు కేసెస్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తున్నాము. అలాగే హోమ్ గార్డ్స్కు సంబంధించినటువంటి పిటిషన్స్ అయితేనేమి కేసెస్ అయితేనేమి ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ఈ నోటిఫికేషన్కు సంబంధించి మన ఛానల్ నుండి అయితే మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నాం. సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్ నుంచి మనమైతే అందరికంటే ముందుగా మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హోంగార్డ్ పోస్టులకు సంబంధించి కూడా మన ఛానల్ నుంచి అప్డేట్ ఇచ్చాము. అలాగే ఎవరైతే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కాంపిటీషన్ ఎంత ఉంది అనేది కూడా మనం వీడియో చేసాము. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, చూడండి. జై హింద్. మరో అప్డేట్తో మళ్ళీ